సాయంత్రం పూట సరదాగా గుగ్గిలు తాలింపు వేసుకొని తిందామని కుక్కర్లో శనగలు ఉడకబెడుతుంటే సౌండ్ విని కిచెన్లోకి వచ్చిన శ్రీవారు గుగ్గిలు ఏం తిందాంలే చనా మసాలా చేసే రాదు అని అడిగాక సరే శ్రీవారు అడిగాక కాదంటామా అని ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేదాకా వేయించుకొని పేస్ట్గా చేసిన ఉల్లిపాయ తర్వాత టమాటా పేస్ట్ వేసి తర్వాత ఉప్పు పసుపు కారం వేసి చివరిగా గుగ్గిల కోసం ఉడకబెట్టుకున్న శనగలు సూరుమంట చేసేదేమీ లేక నీళ్లతో సహా కూరలో వేసి కలిపి ఏదో మసాలా కూర అన్నా కదా అని చెప్పేసి దొరికిన మసాలా తాలింపులు అన్నీ వేసి అగ్నిపర్వతాన్ని తయారు చేయకుండా జర్రంతా చిటికెడు గరం మసాలా వేసి చేసుకోలేకపోయా అనే ఫ్రస్ట్రేషన్ మొత్తం ఒక అర చెంచా కసూరి మేతి అరచేతిలో వేసుకొని కసితీరా నలిపి కూరలో వేసి ఫ్రిడ్జ్ డోర్ తీసి చూస్తే కొత్తిమీరగా అనిపించలేదు. ఎవరి మీద ఉన్న ప్రేమ మొత్తాన్ని ఒక అర చెంచా వెన రూపంలో కూరలో వేసి ఆయిల్ లేకుండా కాల్చిన చపాతీ చనా మసాలా వేసుకొని తిన్న శ్రీవారు సూపర్ అంటే చేసిన కష్టం మొత్తం కాకెత్తుకుపోయింది. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితే ఇంకా ప్రేమ పెరిగిపోతుంది. ఏదో మరి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టే షేర్ చేసేయచ్చు కదా. మరి మీరు కూడా ఇలా కూర చేసుకొని నాకు ఎలా ఉందో చెప్పండి.